వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. చార్మినార్ ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు గురువారం గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారంభమవుతున్నాయి. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. జూలై 20న పాత బస్తీతో పాటు నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21న పాత బస్తీలో భక్తి శ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం 20 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. పాత బస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో 10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఉత్సవాల్లో భాగంగా సప్త మాతృకల సప్త బంగారు బోనం పూజ కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహాకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సిద్ధమైంది. కాగా ఈసారి బంగారు బోనం 7 గుళ్లకు కాకుండా కేవలం 3 దేవాలయాలకు మాత్రమే పరిమితమవుతుంది. గోల్కొండ జగదాంబ అమ్మవారితో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నిషా క్రాంతి బంగారు బోనాన్ని సమర్పించనుంది. ఇక విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి జోగిని శ్యామల బంగారు బోనాన్ని ఎత్తనుండగా, మరో జోగిని ఆవిక పెద్దమ్మ తల్లి, చార్మినార్, లాల్ దర్వాజా అమ్మవార్లకు బంగారు బోనాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నిర్వాహకుల ద్వారా సమర్పించనున్నారు. జూన్ 26న గోల్కొండ అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బంగారు పాత్రలో మొదటి బోనాన్ని సమర్పించనున్నారు. 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి 2వ బంగారు బోనం, జూలై 2న బల్కంపేట అమ్మవారికి 3వ బంగారు బోనం, జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి 4వ బోనం, జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 5వ బంగారు బోనం, 15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బంగారు బోనం, జూలై 17న లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు.